మా నాన్నగారు సీట్ ఇది, ఆయన సీట్ త్యాగం చేసి నాకు ఇచ్చారు. మరి ఆ త్యాగం చేసిన దానికి నేను దానికి ఎంత న్యాయం చేశాను అని అంటే నేను సంపూర్ణంగా న్యాయం చేశాను. నా తల్లిదండ్రులకి, ఇంకా తల్లిదండ్రులే కదా దైవం అంటే, ప్రత్యక్ష దైవం వాళ్ళే. తల్లి గురించి చెప్పాలంటే ఇంకా అంతే, మదర్ ఈజ్ అల్టిమేట్. నాకు మదర్తోనే చాలా అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి. మా మదర్ కూడా, మా మమ్మ కూడా, మేమందరం, మా ఫాదర్ కొంత స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు. మా మదర్ చెప్తా ఉండేవారు, గౌతమ్ బుద్ధుడు చూడు అసలు ధైర్యంగా ఉండేవాడు అని ఆ రకంగా చిన్నతనం నుంచి చెప్తా ఉండేవారు. సో గౌతమ్ బుద్ధుడు యొక్క లెసన్స్ చెప్తా ఉంటే, సో ఆ రకంగానే ధైర్యం అనేది మదర్ దగ్గర నుంచే నాకు వచ్చింది. సో ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా ఓకే అని చెప్తా ఉంటే, ఇంకా ఆ రకంగానే ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళిపోయాడు. మరుగని భరత్ అని అంటేనే చాలామంది ఏమంటారంటే కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ యాక్సెసరీస్, ఇండస్ట్రీస్ అని అంటారు. కొంతమంది వేల కోట్లకు ఉన్నారంటే, కొంతమంది ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అని అంటారు. మీ ఆస్తి విలువ నిజంగా ఎంత ఉన్నాయి? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సంపాదన ఉంటుంది అని అంటారు చాలామంది. మీరు ఎంత సంపాదించుకున్నారు? ఏమంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పా, మాది ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చామని. మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్, హీ వర్క్డ్ యాజ్ అ మున్సిపల్ కమిషనర్ ఫర్ రాజమండ్రి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బీసీ కింద చేశారు. సో ఆయన సర్వ్ చేశారు, పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సో మా ఫాదర్ ఏంటంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్. సో ఆ రకంగా మేము ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి భరత్ గారికి? అంటే అవి వేల కోట్లు ఏమి లేవు కానండి, ఏదో పర్వాలేదు, హ్యాపీగా లివ్ చేసాను. ఫైనల్గా రాజకీయం అంటే ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం అంటున్నారు. లేదంటే డబ్బులు ఉండాలి, లాబింగ్ చేసుకునే సత్తు ఉండాలి, లేదు అని అనుకుంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అంటే మాస్ లీడర్ ఉండాలి అని అంటే, నిజంగా ఆయనకి పేరు రాసిపెట్టి ఉంటేనే కానీ మాస్ లీడర్ అవ్వరు. ఇక నిజం చెప్పాలంటే డబ్బులు ఉంటేనే రాజకీయం, లాబింగ్ చేసుకుంటేనే రాజకీయం అంటున్నారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేరా? యాజ్ ఎ యంగ్స్టర్ మీరు నిజంగా ఆ యువతకి ఇచ్చే సందేశం ఏమంటారు? అదే, వ్యవస్థ మారాలండి ఫర్ షూర్. వ్యవస్థ అనేది కంప్లీట్గా మారాలి. కానీ నెమ్మదిగా, ఇప్పుడు నేను ఇందాకటి చెప్పినట్టు, అసలు బీసీ అనే అభ్యర్థి రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఆశించడమే గగనం. అవును సార్, రావడం రాకపోవడం ఇంకా అసలు అది వదిలేసేయండి, ఆశించడమే లేదు. మరి ఇవాళ ఒక లేమ్ పర్సన్గా నన్ను రాజకీయాల్లోకి, నేను రాజకీయాల్లో ఎంపీ అవ్వడానికి మెయిన్ జగనన్నే. సో నాలాగే నందిగాం సురేష్ ఉన్నారు, బాపట్ల ఎంపీ అయ్యాడు. అతను గతంలో ఫోటోగ్రాఫర్, గతంలో ఆయన రైతు కిందన కూడా ఉండేవాడు. సో ఆయన వచ్చాడు. దీని తర్వాత మన గురు తిరుపతి ఎంపీ, ఆయన కూడా కామన్ పర్సన్. సో ఇట్లాగా ఎంతోమంది రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం కూడా మేము ఇవాళ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వచ్చాం. సో ఇదే తరహాలో రాజకీయాల్లో కూడా వ్యవస్థలో మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఏంట్రా అంటే, ఇవాళ డబ్బులు తీసుకొని ఓటు వేసే పరిస్థితులు మారిపోవాలి. ఎప్పుడైతే కరప్షన్ అనేది కంప్లీట్గా అది రిమూవ్ అయిపోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటారండి? అంటే డబ్బు లేని నాయకుడే రాజకీయాల్లో వస్తేనే సాధ్యమేమో? అవుతుంది. ఇప్పుడు నేనున్నానండి, అంటే నా గొప్ప నేను చెప్పుకోవట్లా. ఇవాళ మేము ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసాం. ఇవాళ నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాను కదా అని నేను 100 రూపాయలు సంపాదించే మనస్తత్వం నాకు ఉందనుకోండి, సో అది ఇంకా వ్యవస్థ మారదు. యథా రాజా తదా ప్రభ అని అన్నారు. అంటే మనం ఎవరైతే మనం రూల్ చేస్తూ ఉన్నామో, లేకపోతే పరిపాలిస్తూ ఉన్నామో, లేకపోతే సేవ చేస్తూ ఉన్నామో, వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే వ్యవస్థలు మారుతాయి. యంగ్స్టర్స్కి మీరు అదే అలాగే వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ రాజమండ్రి ఎమ్మెల్యేనే ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటంటే, అంటే వాళ్ళ ఫాదర్ భవానీ గారు, వాళ్ళ ఫాదర్ ఎర్రం నాయుడు గారు, వాళ్ళది కూడా ఒక రాజకీయ నేపథ్యంలోనే ఉన్నారు. సో బట్ వెరాజ్ వన్ ఇట్ కమ్స్ టు దేర్ ఇన్లాస్, వాళ్ళ నేపథ్యం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళ నేపథ్యం ఏంటంటే చిట్ల వ్యాపారం. వాళ్ళది ఎట్లా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందండి? ఒక సాదాసీదా ఒక గుమస్తానో లేకపోతే ఐ థింక్ ఏదో టీచరు సైకిల్తో ప్రారంభమైంది. ఇవాళ 100 కోట్లు ఎట్లా సంపాదించారండి? రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని, పదవులను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేశారా లేదా?
అడ్డు పెట్టుకుని పదవిని అడ్డు పెట్టుకుని చెట్లు కట్టించుకునే వ్యాపారాలు చేశారా లేదా? సో ఇట్లాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కింద ఎన్నుకుంటే వాళ్ళు మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీరు వడ్డీకి ఇస్తున్నారండి, నేను మీ దగ్గర అప్పు తీసుకుంటున్నా, ఓ 10 లక్షలు మీ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, నాది ఎంతో కొంత ఆస్తి మీకు నేను తనఖా చేయాలి కదా. ఒక 50 లక్షల ఆస్తి నేను మీకు తనఖా చేశాను. తనఖా చేస్తే మీరు యాజ్ అ వడ్డీ వ్యాపారస్తుడిగా నేను వడ్డీ కట్టకూడదని మీరు పొద్దున్న లేచి దేవుణ్ణి మొక్కుంటూ ఉంటారు, వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే అల్టిమేట్గా ఆస్తి మీద అయిపోవాలని. సో అలాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు అయితే, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? రాజమండ్రి నమ్మేస్తారు. సో ఈ రకమైన మైండ్ సెట్ ఇలాంటి పర్సన్స్ని ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తున్నాను మీ ద్వారా. వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా దే ఆర్ అన్ఫిట్ అని నేను చెప్తాం. నిజంగానే ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటే మనీ వితౌట్ పాలిటిక్స్ అంటే నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాన్నే కెరియర్గా భావించి యంగ్స్టర్స్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలి అంటే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? ఒక్కటండి, ద ప్రైమ్ అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే లిటరసీ రేట్ 100% రావాలి. ఆ లిటరసీ రేట్ కూడా మనం ఏదైతే ఫీల్డ్ మనం చూస్ చేసుకుంటున్నామో ఆ చూస్లో మనం చేసుకునే దాంట్లో దాంట్లో నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వ్యవస్థ మారాలని అంటే మనము నోటు ఇవ్వకూడదు ఓటు గురించి, ఆ వ్యవస్థ మారాలి. అట్లా రాజకీయాలు ప్రజల మైండ్ సెట్ మారాలి. సో ఈ మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ దాన్ని ఏమంటారు వెపన్. సో ఎడ్యుకేషన్ 100% ఎడ్యుకేషన్తో పాటు మనకి జ్ఞానం కూడా పెరిగి మనము ఇన్క్లూజివ్ గ్రోత్తో రాజమండ్రి అని కాదు, భారతదేశం కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇది నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అని అంటే మనం అంతా కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రేరియన్ కంట్రీ అన్ని రకాలుగా కూడా కలెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. ఇది సాధ్యం అనేది ద ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్తోనే జరుగుతుంది. భరత్ గారు ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు అంటే? ప్రజాసేవ అని అంటున్నాం కదా, ప్రజాసేవ అని అందరూ చెప్తారు. బట్ మై మోటో అట్ ద సేమ్ టైం ప్రజలకు అందుబాటులో ఉంటూనే, నేను ఇప్పుడు నా నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం, నేను ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రిలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాం. నేను 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా నేను చెప్పగలుగుతాను రాజమండ్రి వీ హ్యావ్ కెప్ట్ ఇన్ నెంబర్ 1 స్పాట్ అని నేను చెప్పగలుగుతాను. మీరు బిఫోర్ 2019 ముందర రాజమండ్రి ఏంటి, నౌ 2024 రాజమండ్రి ఏంటి అని అంటే మీరు ప్రజలు వచ్చిన వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఏంటి రాజమండ్రి ఇట్లా మారిందా అని. సో ఆ రకమైన చేంజ్ 2 ఇయర్స్లో తెచ్చాం. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఆంధ్ర ప్రజలకి ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అలాగే రాజమండ్రి ప్రజలకి ఏం చెప్తారు అని అంటే? ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ని కాంక్షించండి. ఇప్పుడు భారతదేశము విశ్వనగరంగా మారాలి అని అంటే మనం అందరి యొక్క పేట్రియటిజంతో, కలెక్టివ్ ఎఫర్ట్స్తో మనం ఏదైతే రంగాన్ని మనం తీసుకుంటున్నామో దాంట్లో మనము ఆ రంగంలో నెంబర్ 1 స్పాట్ వెళ్తే ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. సో డెఫినెట్గా ఇవాళ దేశంలో ఎన్నో నగరాలు ఉంటాయి. సో ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాము మా ఊరు రాజమండ్రిని చాలా మార్చామని నేను భావిస్తూ ఉన్నాను. అదే రకంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎంపీ కానీ అదే స్థాయిలో తీసుకుని వాళ్ళ ఊరిని మార్చారు అని అంటే, సో ఇదంతా కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. అది భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. అదే స్థాయిలో ప్రతి ప్రజలు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో మన ఊరిని మనం మార్చాలి, మన కుటుంబాన్ని మనం మార్చాలి, మన జీవితాలను మనం మారిస్తేనే మొత్తం కలెక్టివ్ ఎఫర్ట్స్తో మొత్తం భారతదేశం మారుతుందని భావిస్తాం. ఈ పోరాటం పెత్తందారులకి పేదలకు మధ్యలో జరుగుతుంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదోడు ఎట్లా అవుతాడండి? బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, నిన్న మొన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. సో పెత్తందారులకి పేదల మధ్య ఒక పక్క భారతీ సిమెంట్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది, సాక్షి అనే టీవీ ఛానల్ కూడా ఉంది. పేదలకి పెత్తందారులకి ఎలా? నేను ఒకటి చెప్తున్నా, గతంలో మీరు ఇండివిజువల్ పక్కన పెట్టండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన వ్యాపార దక్షతతో ఆయన ముందుకు వెళ్ళాడు, అది పక్కన పెట్టండి. రెండో అంశము,
ఇవాళ గతంలో ఇదే బడ్జెట్లు, గతంలో ఇదే సంపద, మరి గతంలో పేద ప్రజలకి ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారండి? ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇదే సంపద, ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుందండి? పేద ప్రజలకు వెళ్ళట్లేదా? కోట్లాది మంది ప్రజలకు వెళ్ళట్లేదా? ఇవాళ డీబీటీ ఇలా బటన్ నొక్కుతుంటే 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. అది కూడా మహిళా మనుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదివరకు డబ్బులు కావాలి అని అంటే భర్తల దగ్గర చెయ్యలు చాచే పరిస్థితుల నుంచి ఇవాళ వాళ్ళు పెట్టే పరిస్థితులకు వచ్చారు. మరి ఇది డెవలప్మెంట్ కాదండి? ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కడితేనే డెవలప్మెంటా? పేదరిక నిర్మూలన జరిగి మహిళల చేతుల్లో డబ్బు చేతిలో ఉందనుకోండి, అదేదో జగనన్న ఇచ్చిన డబ్బులు అవి చేతిలో పెట్టుకోవడం కాదు. ఆ ఇచ్చిన డబ్బుతో వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ చేయూత అనేది ఒక అద్భుతమైన పథకం. 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు సాచ్యురేషన్ పద్ధతిలో. ఆ డబ్బు ప్రతి ఇయర్ వస్తుంది. వాళ్ళు దాన్ని వ్యాపార పెట్టుబడి కింద వాడుకుంటూ ఉన్నారు. సో దాని నుంచి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ సర్పాస్డ్ కేరళ. ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ డిక్లైన్ పావర్టీ రేట్. పావర్టీ రేట్ పడిపోయింది. ఇవాళ మీరు 24లో మీరు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ నీతి ఆయోగ్ లాంటిది ఏదైనా నివేదిక ఇస్తే వీవ్ స్టూడ్ నంబర్ 1. అసలు పావర్టీ అనేది 1% బిలో వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. 21లో 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 11% ఉండింది. సో 6% నుంచి ఇవాళ 1-2%కి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా అది ఒక ఇంక్లూజివ్ గ్రోత్తో భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మీ అమూల్యమైన టైంని సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ మహేందర్ గారు. సో లక్కీ ఎనఫ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూ విత్ యూ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాన్ స్టాప్ ఒక మంచి డిబేట్ కింద జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే సిగ్నేచర్ స్టూడియోస్లో ఒక మంచి మోటోతో జై జవాన్ జై కిసాన్ అని పెట్టుకున్నారో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ జవాన్స్ ఎప్పుడూ దేశాన్ని రక్షించాలి, కిసాన్స్ ఎప్పుడూ కూడా మనకు అన్నదాతల్లాగా ఎప్పుడూ నిలవాలి, భారతదేశం నంబర్ 1 స్పాట్లో ప్రపంచంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్.